గే సందీపు నువ్వు లెక్కగా సార్ వే వేమన పద్యం చెప్పు. వేమన పద్యమా సార్? అవునరా. మందు ఫుల్లుగా తాగు, ఎక్కువైతే ఎక్కడ పడితే అక్కడ దుండ్రు, అడ్డం వచ్చినోడిని చితకబాదే విశ్వదాభిరామ, మనకి మందే ముఖ్యం రా మామ. ఇది వేమన పద్యమేట్రా? ఇది వేమన పద్యమే సార్. అదేలాగా అంటే మా నాన్న పేరు వేమన సార్. కూర్చోగా నువ్వు లేక. ఓకే పవను, దేవుడు ప్రత్యక్షమై నిన్ను వరం కోరుకోమంటే ఏ వరం కోరుకుంటావురా? శనివారం కోరుకుంటాను సార్. శనివారం కోరుకుంటావా? నేను అడిగింది వరం రా, వరం. మీ కూతురు పేరు ఏంటి సార్? వరం. అయితే మీ కూతురునే కోరుకుంటాను సార్. కూర్చో. చందు నువ్వు లేకు. ఒక వ్యక్తి తన ఉన్న చోట నుండి తన ఇంటికి వెళ్ళడానికి 10 కిలోమీటర్ల దూరం. ఓకే. ఆ వ్యక్తి తన బైక్ మీద కిలోమీటర్ కి 100 స్పీడ్ తో వెళ్తున్నాడు. 100 స్పీడ్ తో వెళ్తున్నాడు. ఓ రియల్లీ? అయితే తన ఇంటిని చేరుకోవడానికి అతనికి ఎన్ని నిమిషాలు పడుతుంది? అతను అసలు ఇంటికి వెళ్ళాడు సార్. ఎందుకు వెళ్ళడు సార్? ఇంతకీ బండిలో పెట్రోల్ ఉందా? పెట్రోల్ ఉందా లేదా అవన్నీ నీకు ఎందుకుగా? ఎందుకు ఇంటికి ఎందుకు వెళ్ళడా చెప్పు. సార్ 100 స్పీడ్ తో వెళ్తున్నాడు, ఇంటికి వెళ్తాడు సార్, పడితే హాస్పిటల్కి వెళ్తాడు. కానీ కూర్చోరా బాబు, నిన్ను అడగడం నాది తప్పు. లేదు సార్, నాదే తప్పు. లేదురా, నాదే తప్పు. తప్పు నాదే సార్. తప్పు నాదే అంటున్నానా? తప్పు మీరు కాదు సార్, మాది. అనవసరంగా ట్యూషన్కి వచ్చాం. కూర్చో. అమ్మ టార్చ్కి పెట్టేస్తున్నా కదరా. దూరంగా కూర్చొని 7th చాప్టర్ చదవని, మీకు ఇప్పుడు ఎగ్జామ్ పెడతాను. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. టు బి కంటిన్యూడ్. అసలు చెప్తున్నా బుక్కులు మొయ్యండి రా, పేపర్లు ఇస్తాను. 7th చాప్టర్ లో 10 క్వశ్చన్స్ కి ఆన్సర్ కాయాలి, సరేనా? రాయండి. నేను ఎక్కడే ఉంటాను రా, అక్కడికి వెళ్దాం. ఓవగా సార్ సార్ ప్లీజ్ సార్, క్వశ్చన్ పెన్ సార్. చాలేక నువ్వు కాసింది. వెళ్ళండి రా, మీ ప్లేస్ లో కూర్చోండి. పదండి. ఇప్పుడు ఉంటుంది ఒక్కొక్కడికి. అసలు ఏం రాశారో చూస్తాను నేను. పేపర్స్ మొత్తం కరెక్షన్ అయిపోయాయి. రిజల్ట్ నెక్స్ట్ పార్ట్ లో చూడండి.